ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా మనం పడ్డ కష్టాలు, మనకు జరిగిన నష్టాలు, మరి ముఖ్యంగా రైతుల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం, దళితుల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం, ఇళ్ల స్థలాల పేరుతో మోసం చేసినటువంటి ప్రభుత్వం, ఒకటేమిటి మన పక్కన్న ఇసుకని ఏ రకంగా దోచుకున్నారో మన అందరం చూసినటువంటి పాలన. మరి ఇలాంటి పాలనని అంతమొందించాలి అంటే మాట తప్పను మడమ తిప్పను అన్న నాయకుడు ప్రతి నిత్యం అనుక్షణం మాట తప్పటం మడమ తిప్పటం నేర్చుకున్నటువంటి ఈ పాలనకి మనం ఖచ్చితంగా చరమ గీతం పాడాలి అని చెప్పి, అలాంటి చరమ గీతం పాడటానికి మీ అందరూ కూడా సిద్ధం అన్నటువంటి ఈ ప్రభుత్వానికి సై అని చెప్పి మేము కోరుకుంటూ ఇప్పుడు పెద్దలు మనోహర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు మీ అందరు చూపించిన అభిమానం ఖచ్చితంగా ఒక మార్పు కోసం, మీకోసం, మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల కోసం. పెద్దలు ఆలపాటి రాజా గారు చెప్పినట్టు దేనికోసం ఈ మార్పు అంటే ఒక మంచి ప్రభుత్వం కోసం. ఆ ప్రభుత్వం ద్వారా మీరు 5 సంవత్సరాలు పడిన కష్టాలు, మీరు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారం కోసం ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ ప్రాంతానికి మరొక్కసారి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా ఖచ్చితంగా ఒక శాసనసభ్యుడిగా, అదేవిధంగా మీ ముందు ఒక పార్లమెంట్ సభ్యుడిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి మీరు అన్ని విధాలుగా ఆశీర్వదిస్తారని, కొల్లిపర మండలాన్ని ఖచ్చితంగా మన గుంటూరు జిల్లాలో మరొక్కసారి నంబర్ 1 స్థానంలో తీసుకెళ్లేటట్టు మనందరం కూడా ఖచ్చితంగా కృషి చేసే విధానంలో మనం పనిచేసుకుందాం. రోడ్ల విషయంలో కానివ్వండి, సంక్షేమం విషయంలో కానివ్వండి, రైతులకి చేయాల్సిన అనేక కార్యక్రమాలు కానివ్వండి, ఎంతో ఇబ్బందులు పడ్డారు, ఎన్నో కష్టాలు చూశారు. కానీ మీరు ఈ 3 వారాలు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒక మార్పు కోసం మీరు పెద్ద ఆలోచనతోటి దేనికోసం ఈ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవాలో అర్థం చేసుకోండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన కేసులు బనాయించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు పోరాటం చేసినా వాళ్ళపైన కేసులు పెట్టి జైలుకి పంపించారు. పొత్తు అనే విషయం ఎందుకు వచ్చిందంటే అసమర్థత పాలన వలన, రాక్షస పాలన వలన. జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసిన పరిపాలన చేతగాక మన రాష్ట్రానికి ఎంత అంధకారంలో నెట్టారో మీ అందరు చూశారు. రైతాంగం నష్టపోయింది, యువత నష్టపోయారు, ఎక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు, పెట్టుబడులు కూడా మన ప్రాంతానికి రాలేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరందరూ ఆశీర్వదిస్తే ఒక మంచి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు ఏర్పాటు చేసి మరొక్కసారి మన ప్రాంతాన్ని, మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుని తప్పకుండా మన భవిష్యత్తులో మన బిడ్డలకి మంచి అవకాశాలు కల్పించే విధంగా మనందరం కూడా కృషి చేద్దాం. నిలబడండి.